వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలో ఉన్నాం. హన్మకొండలో ఒక కార్యక్రమాని కోసం సుప్రసిద్ధ గేయ రచయిత కాసర్ల శ్యామ్ మనతో ఉన్నారు. ఒక ఓరుగల్లు ప్రాంతం నుంచి కాకతీయుల కానాచేన ఓరుగల్లు ప్రాంతం నుంచి జాతీయ అవార్డు వరకు ఎదిగిన వ్యక్తి కాసర్ల శ్యామ్. ఇటువంటి పరిస్థితులలో జాతీయ అవార్డు కావచ్చు, వరంగల్‌లో ఆయన అనుభవాలు కావచ్చు, అనుభూతులు కావచ్చు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ముందుగా కంగ్రాట్స్. అప్పటి నుంచి మేము కలవలేదు కాబట్టి థ్యాంక్ యూ అన్న. ఎట్లా ఆ ఫీలింగ్స్ ఒక్కసారి చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం. చాలా అసలంటే నేషనల్ అవార్డు వచ్చింది మన తెలుగు సినిమాకి, తెలుగు పాటకి ఐదోసారి ఇది. ఆ ఐదో వాడిగా తెలుగు సినిమా పాటకి ఒక కిరీటాన్ని తొడిగిన ఐదో కిరీటాన్ని తీసుకొచ్చిన గేయ రచయితగా అది వరంగల్ నుంచి కావడం. ప్లస్ నేను నమ్ముకున్న నాకు బాగా పట్టున్న జానపదం ఒక పల్లె పాటలో రావడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. నేషనల్ అవార్డు కూడా అంటే ఆస్కారు, చంద్రబోస్‌కో ఇద్దరు వరంగల్ జిల్లా వాళ్ళు. ఈ ఫీలింగ్ చెప్పండి. చంద్రబోస్ అన్నని చూసే ఇన్స్పిరేషన్‌తోనే నేను చంద్రబోస్ అన్నని ఏకలవ్య శిష్యుడిగా నేను అన్నకి భావించుకుంటాను నేను. అన్న ఎక్కడైతే మన చల్లగరిగ నుంచి వచ్చిండో ఇక్కడున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి మనం ఏదైతే ఒక విభాగంలో మనం అనుకున్నామో అక్కడి నుంచే ఆ పాటలకు సంబంధించిన ఒక వ్యక్తి మన జిల్లా నుంచి రావడం అనేది నాకు ఫస్ట్ నుంచి అన్ననే స్ఫూర్తిగా తీసుకొని బయలుదేరిన. అన్నకి లాస్ట్ టైం నేషనల్ అవార్డు వచ్చింది. ఈసారి నాకు రావడం గురు శిష్యులు సమంగా వరంగల్ జిల్లాకు ఒక ఏమంటారు డెడికేషన్ లాగా భావిస్తాను నేను అది. అంటే 'బలగం' సినిమాకి సంబంధించి అంటే శ్యామ్ అంటే ఇప్పుడు ఒక్కొక్క రచయితకు ఒక ముద్ర ఉంటుంది. మీరు ఎన్ని బాగా రాసినా కూడా కొన్ని ప్రాసలు 'చంద్రబోస్' లాగానే కొన్ని ప్రాసలతోని బాగా ప్రసిద్ధి పొందారు. అందులో ఫోక్ కంపల్సరీగా లిరిక్స్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో 'ఊరు పల్లెటూరు' అనేది పాట కొంచెం డిఫరెంట్ పాట. దాని గురించి చెప్పండి. వేనన్న బలగం చేసినప్పుడు అసలు ఆ పాట అనేది మనకి ఏమంటారు ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక గుమ్మం ఎట్లుంటుందో అంటే మనం ముందు చూస్తే వాకిలి ఎంత అందంగా ఉంటే అంత ఇంట్లోకి పోవాలి అనిపించినట్టు సినిమా ప్రారంభమే ఆ పాట. ఆ పాట ఎంత తొందరగా జనాల్లోకి పోయి ఒక పల్లెటూరిని, ఆ పల్లెటూరి ఆత్మని, ఆ పల్లెటూరి అనుబంధాల్ని గట్టిగా పట్టుకొని వీళ్ళని కనెక్ట్ చేయగలిగితే సినిమా అంతా కనెక్ట్ అవుతుంది. అది ఒక నాకు నిజంగా ఛాలెంజ్ లాంటిదే. అందుకని పల్లె పాటలు అనగానే అన్ని పాటల్ని విని ఇంతకుముందు నాకంటే సీనియర్ రచయితలు రాసిన ఆ పల్లె గురించి కావచ్చు, పల్లె కష్టాలు కావచ్చు, కన్నీరు కావచ్చు, అది కాకుండా పల్లెలో ఒక వేరే కోణాన్ని చెప్పాలి, అమ్మతనాన్ని, అమ్మతత్వాన్ని చెప్పాలి అన్న ఒకది పెట్టుకొని ఆ పాట రాయడం. ఈరోజు నిజంగా ఆ మట్టి వాసన దేశమంతా గుబాలించి మనకు జాతీయ అవార్డు రావడం కూడా చాలా సంతోషం. అంటే రచయిత ప్రతి అంశాన్ని స్పృశించాల్సిన అవసరం లేదు. ఆయనకు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీకు అంటే నాకు తెలిసినంత వరకు పల్లెటూరుతోని కొంచెం బంధం తక్కువే అని నాకు అనిపిస్తుంది. మరి ఎట్లా అనుభవించారు ఇవన్నీ కూడా అనుభూతి? అయితే పల్లెలతో పుట్టింది పెరిగిందంతా హన్మకొండ సిటీలో అయినా కూడా నేను ఈ అక్షరోజ్వల ప్రోగ్రాం కావచ్చు, సారా ఉద్యమం కావచ్చు, అట్లాంటి వాటితో ప్రతి పల్లెతో అనుబంధం ఉంది నాకు. అట్లాగే తర్వాత చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు, ప్రవచనాలకు అటు ఇటు పోయినప్పుడు అక్కడ స్వీట్లు పెడితే మిగిల్చుకొని కొంగున కట్టుకొచ్చి మాకు ఇచ్చేది. అది బాగా గుర్తు నాకు. ఆ తల్లితనాన్ని ఆ కొంగులో కట్టుకొని దాచిపెట్టుకొని ఇచ్చిన ఆ ప్రేమతత్వాన్ని కూడా పల్లెతోని పోల్చుకుంటే మనకు ఎట్లాగూ అంటారు కదా, పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రియురాలు లాంటిదని. నాకు అది గుర్తొచ్చి ఆ భావనని అందులో పట్టుకోవాలి అని చెప్పి ఆ ప్రేమని అక్కడ చెప్పడం జరిగింది నేను. ఈ పాట కంటే ఒక్కొక్క పాట కొన్ని రోజులు చాలామంది రచయితలు చెప్తుంటారు. కొన్ని చాలా రోజులు పడుతుంది. ఎటువంటి కష్టమైన మామూలు పాట అయినా కూడా కొన్ని తక్కువ రోజులు పడుతుంది. ఈ పాట ఎన్ని రోజులు పట్టింది? దానిలో ఏమైనా మార్పులు, చేర్పులు జరిగిందా అప్పుడు దర్శకుని సూచనల మేరకు? ఈ పాట చాలా తక్కువనే అయిపోయింది. అయితే డైరెక్టర్ గారికి నాకు వచ్చిందంతా ఆ ఫస్ట్ 4 లైన్స్ గురించే. నేను ఏదైతే ఊహించుకొని రాసిందో మనం మామూలుగా పొద్దున పాలు పిండుతుంటే అవి ఎట్లయితే ధారలు కడతాయో అంటే సూర్యకిరణాలు కూడా అట్లా ధారల్లాగా వస్తాయని, అట్లా పాల ధారలతోని పల్లె తెల్లారుతుంది అని నేను ఊహించుకొని ఆయన విజన్కి తగ్గట్టుగా నేను చేసినప్పుడు ఆ ఫస్ట్ 4 లైన్సే తను డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. అంటే ఇప్పుడు ఆ సూర్యకిరణాలని, పాలధారాలని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా చూపించాలి అని అనుకుని అది డైజెస్ట్ చేసుకోవడానికి పట్టిన టైం తప్ప పాట అంతా త్వరగా అయిపోయింది. రైట్. అట్లాగే ఇక మీకు ఒక్కొక్క పాట ఒక్కొక్క బ్రాండ్ అయిపోయింది. ఆ రోజు 'నీలపురి గాజుల వీణ' దగ్గర నుంచి 'రాములో' కావచ్చు, నిన్న మొన్న 'మెగాస్టార్' పాట కావచ్చు. ఒక్కసారి 'మెగాస్టార్' పాట గురించి చెప్పండి. దానికంటే ముందు ఒకసారి 'పల్లెటూరు' ఆలపించండి. దాని తర్వాత 'మెగాస్టార్' పాట. తప్పకుండా అన్న. కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా సేదు నవిలిందే రామ 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 రామ. ఇంకా ఈ విజయోత్సవంలో ఉన్న 'శంకరవరప్రసాద్' పాటతోని కూడా అది ఒక్కసారి అంటే ఎట్లా అంటే చిన్న పిల్లలు గల్లీలో ఆడుకునే క్రికెట్ ఆడుకునే పిల్లలు కూడా ఆ పాట పాడుకుంటూ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా చూశాను నేను. ఆ పాట పాడుకుంటూ ఆడుకుంటున్నారు. అన్న అదే అంటే ఒక ఏమంటారు చలనచిత్ర చరిత్రలోనే ఫస్ట్ టైం హిస్టరీ ఇద్దరు స్టాల్ వార్ట్లు. పాట పరంగా అయితే ఎగ్జాక్ట్లీ ఒక ఇద్దరు స్టాల్ వార్ట్లు ఒకే స్క్రీన్లో కనపడడం,
స్క్రీన్ షేర్ చేసుకోవడం, వాళ్ళిద్దరికి ఒక పాట రావడం, అది దానికి నా కలం సాక్ష్యం కావడం అనేది. యాక్చువల్గా నేను అనిల్ గారితో పటాస్ సినిమా నుంచి నాకు అనుబంధం ఉంది. అనుకోకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నా పాట కుదరలేదు ఆ టైంకి. అందుకని నాకు అప్పుడే ప్రామిస్ చేశారు, నెక్స్ట్ సినిమాలో నీకు ఒక్క పాట మిస్ అయితే ఇద్దరు హీరోల పాట నీకు ఇస్తా అని చెప్పి నాకు ఇచ్చి, డబుల్ ధమాకాలాగా, డబుల్ మాస్ ధమాకాలాగా ఆ ఇద్దరి పాట నాకు ఇవ్వడం జరిగింది. మేము పెట్టుకున్న దాని పారామీటర్స్ కూడా అంతే. అంటే ఇప్పుడు ఇద్దరు హీరోలు అనగానే పోలికలు వస్తాయి, అభిమానుల మధ్య వాళ్ళ మధ్యలో ఆ పోలికలు ఏవి డిస్ప్యూట్స్ రాకుండా చాలా చిన్న పదాలతో, చిన్న చిన్న పదాలతో పిల్లలకు కూడా పట్టే తీరుగా ఒక సెలబ్రేషన్ మోడ్లో ఉండాలి. అందుకనే మెగా విక్టరీ సాంగ్ అని పెట్టుకున్నాం. ఆ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నని ఆ చిన్న చిన్న పదాలతో అందుకే రాయడం జరిగింది. అరే 2 4 2 3 జా 6 డీజే రీమిక్స్ 2 4 జా 8 చిల్ మారో నైట్ ఏ వెంకీ ఇచ్చేయి ధమ్కి అని. అది నిజంగా అప్పుడు రాసింది. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కూడా అదిరిపోద్ది సంక్రాంతి అని టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. మన పాటలో లైను సంక్రాంతి సినిమాల్లో ఒక టైటిల్గా రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. బొంగరాయి పాట ఒక చరణం దానికి సంబంధించి. అదే ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి జుబ్బు 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 ఏంది వెంకీ సంగతి ఎర్రగదిద్దాం సంక్రాంతి అని. నెక్స్ట్ మూవీస్ ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, దానిలో ప్రధానమైనవి? ఇప్పుడు రెడీగా రిలీజ్కు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది. అట్లాగే నాని ప్యారడైజ్ ఉంది. ఇంకా శ్రీనివాస మంగాపురం అని ఇంకా కొత్త కొత్త హీరోలతోని. తర్వాత ఇప్పుడు రెడీగా కోర్ట్ హీరోయిన్ నటించిన బ్యాండ్ మేళం సినిమా రిలీజ్కి ఉంది. మా అందరికీ సంతోషమైన విషయం ఏంటంటే మీరు ఒక బ్రాండ్ నుంచి బయటపడ్డారు. జానపదాలంటే షామనో లేకపోతే ఇంకేదోనో ప్రతి పాటకు రాయగలుగుతున్నారు. ఇంకా రాయాలి అనుకున్న పాట ఏమైనా ఉందా? అంటే అలా దాదాపుగా అన్ని జానర్లు టచ్ చేస్తూ వచ్చాము. మంచి ఇప్పుడు మాస్ పాటలు, ఫోక్ పాటలు ఇస్తాడు అన్న దాని నుంచి ఒక పోయిటిక్ స్ట్రెంత్ ఉన్న పాటలు ఇస్తాడు అన్న పేరు తెచ్చుకున్నాము. అట్లా ఒక మంచి మెలోడీస్ ఇచ్చి ఈ పిల్లలకు కూడా ఇంకా తెలుగు భాషని, మన తెలంగాణ యాసని ఇంకా ఈ జనరేషన్కి కూడా బాగా పరిచయం చేయాలని అయితే ఉంది. అంటే సీతారామ శాస్త్రి గారు కానీ, చంద్రబోస్ కానీ ఖచ్చితంగా కొన్ని సొసైటీకి సంబంధించిన పాటలు కూడా లేదా స్ఫూర్తి నింపే పాటలు ఇంకా బాగా రాస్తారు. శ్యామ్ కళ నుంచి చాలా తక్కువగా వచ్చాయి అటువంటి. ఈ మధ్య కాలంలో వచ్చే పాటలు కూడా ఉన్నాయి. మొన్న ఈ మధ్య దండోరా అనే సినిమాలో ఈ కుల మతాల మధ్య ఉన్న ఈ హెచ్చు తగ్గుల్ని, అడ్డుగోడల్ని ప్రశ్నిస్తూ రాసిన పాట ఉంది. తర్వాత రాబోయే చిత్రాల్లో కూడా మంచి మంచి సందేశాలు ఇచ్చే పాటలు, ఒక థాట్ ప్రొవోకింగ్ సాంగ్స్ కూడా బోల్డని ఉన్నాయి ఇప్పుడు. రైట్. కాసల శ్యామ్ గారు, మీకు పాటలకు బీజం పడింది ఓరుగల్లు. ఓరుగల్లు జానపదాల నుంచి మీరు శంకర్ సారంగపాణి గారి గురించి కూడా రెగ్యులర్గా చెప్తారు. శివరాత్రి ఉత్సవాలు కానీ, గణేష్ నవరాత్రులు కానీ అట్లా ఎట్లా జరుపుకునేవారు వరంగల్లో ఉన్నప్పుడు? అసలు గణేష్ నవరాత్రుల నుంచి ఇక్కడి నుంచి బయలుదేరాం. అంటే ఒక డేర్ వచ్చి మనం జనాల్లోకి పోగలుగుతాం, జనాల్ని ఆకట్టుకోగలుగుతాం, పాటలు మనం వినిపించగలుగుతాం, పాటలు రాయగలుగుతాం అనే ఒక డేర్ ఇచ్చిందే వరంగల్ ప్రజలు, హన్మకొండ ప్రజలు. ఎందుకంటే వినాయక చవితి ప్రోగ్రాంలో నా ప్రోగ్రాం లేని వాడ, ఏ వీధి, ఏ స్ట్రీట్ స్టేజీ ఉండకపోయేది. శంకరన్న ఉన్నప్పుడు, సారంగపాణి ఉన్నప్పుడు ఎక్కువ శంకరన్న నేను కలిసి ప్రోగ్రాంలు చేసేది. అట్లా వెన్ను తట్టిన ప్రజలు ఇక్కడ ఇచ్చిన బలమే నాకు. ఇంకా శివరాత్రి అంటే మొత్తం జాగరణ, వేసంబాలగుడిలో మాకు మా సినిమాలు కూడా, అసలు వేసంబాలగుడిలో సినిమాలు వేసేది మా మచిలీ దగ్గర. అసలు మా చిన్నతనం అంతా వేసంబాలగుడిలో గడిచేది. ఎందుకంటే ఎప్పుడన్నా స్కూల్ నుంచి వచ్చినా ఆడుకునేది, స్కూల్ డుమ్మ పెట్టినా ఆడుకునే ఆటలు కూడా అన్ని వేసంబాలగుడిలో ఉండేది. ఆ వేసంబాలగుడి ఆనుకొనే ఇక్కడ గ్రీన్ క్లబ్ అని ఉండేది. ఆ గ్రీన్ క్లబ్లోనే మేము క్రికెట్ ఆడినా, షటిల్ ఆడినా, గోళీలు ఆడినా, ఏమైనా కూడా అక్కడే. మేము క్రికెట్ ఆడి బాల్ వేసంబాలగుడిలో పడితే కూడా ఆ గోడెక్కి దుంకి తీసుకునేది. అక్కడ చీరాలు అని వాచ్మెన్ ఉండేది, మమ్మల్ని తిడుతుండేది కూడా ఎప్పుడు, మీరు ఇక్కడ ఆడి బాల్ అన్నీ ఇక్కడ పడేస్తున్నారు అని చెప్పి. అట్లా తర్వాత సినిమాలు మాకు ఇక్కడ డబ్బా టాకీస్ ఉండేది, జిఆర్ టాకీస్ అని ఉంటుంది. ఆ జిఆర్ టాకీస్లో పోయి స్క్రీన్ ముందు పడుకొని సినిమాలు చూసిన రోజుల్లో గుర్తున్నాయి నాకు బాగా. ఓకే. అంటే అందరు తల్లిదండ్రులు అన్నట్టే అప్పుడు నాన్నగారు కానీ అమ్మ కానీ కోప్పడేదా? ఎట్లా ఉండేది అప్పుడు బాండ్ అంతా ఎట్లా ఉండేది? లేదంటే ఇంట్లో నాన్న చదువు గురించి చెప్తూనే, అంటే ఒక ఎంఏ అన్న పూర్తి చేసుకొని బయటికి పోని ఇష్టం అని చెప్పేది. కానీ కళలకు ఎప్పుడు ఉండేది, ఎందుకంటే నాన్న కూడా ఆర్టిస్ట్ కాబట్టి, నాన్నకు సినిమా రంగంతో పరిచయం ఉంది, స్టేజీ ఆర్టిస్ట్ కాబట్టి ఎప్పుడు ఇంట్లో ప్రోత్సాహం ఉండేది నాకు. శ్యామ్ గారు, లాస్ట్లీ చెప్పండి. కొన్ని సినిమాల్లో అక్కడ ఇక్కడ ఒకటి రెండు చోట్ల మీరు కనిపించినట్టు అనిపించింది. అట్లాగే ఫ్యూచర్లో మరి మీరు అందగాడు కాబట్టి, మంచి రూపం కాబట్టి ఏదైనా సినిమాలో నటించే అవకాశం ఉందా? గాయకుడిగా కూడా రూపాంతరం చెందే అవకాశం ఉందా? గాయకుడిగా ఒకటి రెండు సినిమాలు పాడిన సినిమాలు రాబోతున్నాయి. ఇంకా ఆర్టిస్ట్గా అంటే ఇంకా దాని మీద పెద్ద ఏం లేదు, ఫోకస్ లేదు. ఒకవేళ ఉంటే చేయొచ్చు.